రుక్మిణి శ్యామ్కి దగ్గరుండి భోజనం వడ్డించి శ్యామ్తో ఇలా కబుర్లు చెప్తూ ఉంటుంది. సుందర్, నేను నిన్ను సొంతం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? నువ్వు ఏ ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీస్కి నేను కాల్ చేసి నీకు ఉద్యోగం రాకుండా చేశాను. రుక్మిణి మ్యారేజ్ బ్యూరో మీద పెద్ద నింద వేసి ఆ మ్యారేజ్ బ్యూరో పడిపోయేలా చేశాను. ఇదంతా ఎందుకు చేశాను? నేను నిన్ను సొంతం చేసుకోవడం కోసమే అని చెప్పి అంటుంది. అది విన్న శ్యామ్ అయితే ఆ తింటున్న భోజనం ప్లేట్లో ఇలా కోపంతో రగిలిపోతూ అన్నంని గట్టిగా పట్టుకొని విసిరేస్తాడు. ఇక రుక్మిణి అయితే, సుందర్, నువ్వు నా సొంతం అయ్యావు, నాకు అది చాలు. ఇక పండుని మన ఇంటికి తీసుకుని వచ్చి మన ఇద్దరం పండుతో హ్యాపీగా ఉందాం సుందర్. ఇక రాధని మర్చిపో నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్యామ్ లేచి నిలబడి చేతులు కడుక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి రుక్మిణి అయితే, ఏంటి శ్యామ్, తినకుండా మధ్యలోనే వెళ్ళిపోతున్నావంటే, నువ్వు ఇప్పటి వరకు పెట్టావు కదా మాటలతో, దానికే కడుపు నిండిపోయింది, చాలులే అని చెప్పి శ్యామ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. If you like this video, please subscribe our channel. Thank you.